సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సృష్టి హాస్పిటల్ పై కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కి పాల్పడ్డారు డాక్టర్ నమ్రత. త్వరలోనే డాక్టర్ నమ్రతను విచారించనున్నారు ఈడీ అధికారులు. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు డాక్టర్ నమ్రత. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కి పాల్పడ్డారు. పిల్లలు లేని వారి దగ్గర నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారు డాక్టర్ నమ్రత. రైట్, మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది కదా, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే గత 4 నెలల నుంచి కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ చూసినట్టయితే కూడా చాలా వివాదాస్పదంగా మారింది. చాలా వరకు చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అంటే సికింద్రాబాద్ సంబంధించినటువంటి నార్త్ జోన్ పోలీసులు ఇప్పటికే పలు రకాల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిలో నమ్రత కీలకంగా వ్యవహరించింది. దాంతోపాటు టెస్ట్ ట్యూబ్ సెంటర్ ద్వారా చూసినట్టయితే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ అనేది హైదరాబాద్లోని సికింద్రాబాద్తో పాటుగాను విశాఖపట్నంలోను అదేవిధంగా వివిధ ప్రదేశాల్లో చూసినట్టయితే సరోగసి ద్వారా పిల్లలు కలగజేస్తానంటూ కూడా పెద్ద ఎత్తున నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేయడం జరిగింది. దీంతోపాటు హైదరాబాద్తో పాటుగాను అదేవిధంగా ఓవైపున ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, విజయవాడతో పాటుగాను వివిధ సెంటర్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడిందనే వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి చూసినట్టయితే 50 లక్షల రూపాయలు వసూలు చేసి సరోగసి కావచ్చు అదేవిధంగా ఐవీఎఫ్ ద్వారా వాళ్లకు పిల్లలు ఇవ్వడమే కాకుండా వేరే మార్గాలు అంటే వేరే వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలను తీసుకొచ్చి ఈ ఎవరైతే దంపతులు వస్తారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున సుమారుగా చూసినట్టయితే 400 నుంచి 500 కోట్ల రూపాయల మేరకు కూడా ఈ నమ్రత డాక్టరు పెద్ద ఎత్తున సంపాదించింది. ఇవన్నీ కూడా అక్రమ మార్గం ద్వారా కూడా సంపాదించిన డబ్బు పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు చూసినట్టయితే హైదరాబాద్తో పాటుగాను విజయవాడలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా చూసినట్టయితే ఈడీ మొదటగా కేసును ఈసీఆర్ నమోదు చేసి ఆ తర్వాత దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిఎంఎల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా నమ్రతను విచారించేందుకు మొత్తం పలు అంశాలు ఇప్పటికే హైదరాబాద్లో నమోదైన ఎఫ్ఐఆర్లను తెప్పించుకొని పూర్తిగా స్క్రూటినింగ్ చేస్తూ ఉంది. అయితే అంటే ఓవైపున చూసినట్టయితే విశాఖపట్నం చెందినటువంటి ఒక దంపతుల నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేయడం, ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి 50 నుంచి 60 లక్షల రూపాయలు వసూలు చేయడం, హైదరాబాద్లో కూడా పలువురు నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను వసూలు చేసినటువంటి వ్యవహారంలో డాక్టర్ నమ్రతను విచారించేందుకు అదేవిధంగా సృష్టి టెస్ట్ ట్యూబ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో ఇప్పటికే 7 నుంచి 13 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు. కాబట్టి వారిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వారికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే కోట్లాది రూపాయలు చేతులు మారినటువంటి వ్యవహారము అది ఎక్కడికి అంటే ఏ అకౌంట్లకు వెళ్ళాయి, దాని తర్వాత మొత్తం బ్యాంక్ సంబంధించినటువంటి ఖాతాలన్నింటినీ కూడా తెప్పించుకొని అదేవిధంగా నమ్రత ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కావచ్చు అదేవిధంగా సృష్టి టెస్ట్ ట్యూబ్లో ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో పిల్లలకు సంబంధించినటువంటి అమ్మకాలు ఎవరెవరు జరిపారో వారికి సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పూర్తిగా ఆధారాలను తెప్పించి ఆ తర్వాత దర్యాప్తుకు సంబంధించిన వ్యవహారంలో నమ్రతకు నోటీసులు జారీ చేస్తారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో నిందితులు ఉన్న 7గురిని కూడా వారిని కూడా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డు చేయడం జరుగుతూ ఉంది. మొత్తం మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే ఈ 500 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే వ్యవహారాలపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు కొనసాగించనుంది. మౌనిత.